చాలామంది ఏం చేస్తారంటే 80% సైకాలజీ, 20% స్ట్రాటజీ లేకపోతే ఒక స్కిల్స్ ఇలాగనుకుంటారు. అదసలు వర్క్ కాదు. ఎందుకంటే 80% ఆఫ్ ద సైకాలజీ అనేది నువ్వు రాండమ్‌గా వెళ్లి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేస్తే అది వర్క్ కాదు. నువ్వు ట్రేడ్ చేసిన దాంట్లో అప్లై చేయాలి. నీకు క్లారిటీ లేకుండా నువ్వు ఎంత డబ్బు పెడితే అంత నువ్వు దాంట్లో వేసావనుకో, ఎగ్జాంపుల్ ఎక్కువ రిస్క్ తీసుకున్నావనుకో, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ లాట్స్‌తో వెళ్ళడం దానికి మీనింగ్. ఎక్కువ లాట్స్‌తో ఎళ్ళిపోయావు. డబ్బులొస్తాయని ఆశతో వెళ్ళిపోతావు. అప్పుడేమవుతది, ఒక్క క్యాండిల్ నీకు అపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అయితే చాలు. చెమటలొచ్చేస్తాయి. హార్ట్ బీట్ మారిపోతది. నువ్వు మాట్లాడే విధానం బెబ్బెబ్బా అయిపోతది. అండ్ నువ్వు ఇంట్లో వాళ్ళతో కోప్పడడం స్టార్ట్ అవుతది. ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. సో, వీటిల్ని నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తావంటే రిస్క్ అనేది 0.5% పెట్టుకున్నావనుకో ఇనీషియల్‌గా. నీకు టెన్షన్ అయ్యేదానికి ఏమి ఉండదింక. అది నీకు లాస్ అయినా సరే మల్టిపుల్ టైమ్స్ నువ్వు ఎంగేజ్ అయ్యేదానికి నీకు ఛాన్సెస్ ఉంటది. అంటే మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకునేదానికి. ఒకవేళ లాస్ అయ్యావనుకో ఒక ట్రేడ్‌లో అంతే ఆ రోజు ఖతం. క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ డే ప్రశాంతంగా వచ్చి కూర్చున్నామా, ఎందుకు లాస్ అయ్యామో ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకొని, అక్కడ ఎందుకు లాస్ అయ్యామో నువ్వు ట్రేడ్ జర్నల్ రాసుకొని కొన్ని సాఫ్ట్‌వేర్స్ కూడా ఉన్నాయి. ట్రేడ్‌జెల్ అలాంటి సాఫ్ట్‌వేర్స్. అది డబ్బులు పెట్టాల్సొస్తది. అలా కాకుండా నువ్వు మాన్యువల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, ఐ ప్రిఫర్ మోర్ మాన్యువల్. పెన్ను, పేపర్ పెట్టి రాస్తే ప్రతి అక్షరం నువ్వు ఆలోచించి రాస్తావు. రాండమ్‌గా రాయవు. అండ్ నువ్వు చేసిన ట్రేడ్స్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని ఒక ఫోల్డర్‌లో క్రియేట్ చేసుకొని, దాంట్లో నువ్వు జర్నల్‌లో సేవ్ చేసుకొని, ప్రతి పాయింట్ నువ్వు రీవిజిట్ అవుతా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ట్రేడ్ జర్నల్ అనేది చేయరు. అది సెకండరీ. అండ్ చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని రీవిజిట్ అవ్వరు. నువ్వు మళ్ళీ దాన్ని రీవిజిట్ అవ్వడం అంటే ఒక నెలకొకసారో లేకపోతే వారానికొకసారి మళ్ళీ నువ్వు లాస్ట్ మంత్‌లో ఎలా ట్రేడ్ చేసావని ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటే నీకు తెలియకుండానే చాలా థింగ్స్ మారుతా వెళ్తాయి. నువ్వన్నీ రిపీటెడ్ చేయాలంటే నీకు డిసిప్లిన్ కావాలి. ఆటోమేటిక్‌గా కన్సిస్టెన్సీ రావాలి. ఇవన్నీ వచ్చాయనుకో నీ ట్రేడింగ్‌లో ఎఫెక్ట్ అవుతది. అది పాజిటివ్‌లో ఎఫెక్ట్ అవుతది. నీ లెర్నింగ్ కర్వ్‌లో ఎఫెక్ట్ అవుతది. నువ్వు చాలా థింగ్స్ నేర్చుకుంటావు. నేర్చుకున్న దానికి నీకు ఇంట్రెస్ట్ వస్తది. లాస్ అయిన ప్రతిసారి నువ్వెళ్లి దాన్ని భూతద్దం పెట్టి జూమ్ చేసి చూస్తున్నావు అది ఎందుకు లాస్ అవుతున్నానని. అప్పుడు నువ్వు చాలా పాయింట్స్ తెలుసుకుంటావు. ఒక రోజులో చేయడం వల్ల నాకైతే రాలేదు. ఒక సైకాలజీ బిల్డ్ అవ్వలేదు. మైండ్‌సెట్ బిల్డ్ అవ్వలేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిడ్యువల్ పర్సన్స్.